రామ్టెక్ నుంచి మనకు పివి నరసింహారావు గారికి వచ్చారు గతంలో. అందుకని మన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అటుపక్క ఉత్తర మహారాష్ట్రలో గుజరాతీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. బొంబాయిలో ఎవరి ప్రభావం ఏముండదు పెద్దగా. అన్ని ప్రభావాలు కలిపి ఉంటాయి కనుక ఓటింగ్ శాతం కూడా చూడండి మీరు, బొంబాయిలో చాలా తక్కువైంది. దేశవ్యాప్తంగా ఇవాళ ఆర్థిక రాజధానికి ఉన్న బొంబాయిలో చాలా 50% నగరాల ఓటింగ్ శాతం చాలా పడిపోవడం వల్ల చిదంబరం గారు ఇది నష్టం చేస్తుంది అంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళు ఏమో ప్రజాస్వామ్యం నమ్ముతున్నారు, ఓట్లు వేస్తున్నారు. ప్రతిరోజు పని పడేది పేదవారికి ప్రభుత్వంతో. కానీ ఇటు పక్కన చూసుకుంటే ఏంటంటే ఎవరు వచ్చినా సరే మాకు ఏం పరగబడింది లేదని ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు భావిస్తున్నారు. కనుక ఓటింగ్ సరళిలో కూడా ఈ మార్పును గమనిస్తాను మనం ఎప్పటి నుంచి కూడా, చాలా నుంచి. కనుక ఇట్లా చూసుకుంటే ప్రతిరోజు ప్రభుత్వంతో పనిపడే పేద వర్గాలు ఎవరైతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం, ఓటు వేయాలి, ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అనే భావన వాళ్ళకుంటే, ఓటు వేయకపోతే ఏమవుతుంది నిర్లిప్తత వైపు చదువుకున్న వాళ్ళు పోతున్నారు. అట్లాగే ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా వరకు బయటపడరు చాలా మంది. స్పష్టంగా చెప్తున్నా అయితే అర్లీ ట్రెండ్స్ గమనిస్తే అర్లీ ట్రెండ్స్ లో మనకి ఎవ్రీ టైం మనము అంటే ఎప్పుడు విశ్లేషించుకున్నా సరే ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నవి కంపల్సరీ ప్రభుత్వ అధికారులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈ ఓట్స్ ఫస్ట్ లెక్కించినప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు ఎలాంటి ఒపీనియన్ ఉంది అన్న దానికి ఒక గీట్రాయ్ లాగానో లేకపోతే ఒక థాట్ ప్రాసెస్ లాగానో మనం దీన్ని చూసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ కూటమికి 48, ఇండి కూటమి కేవలం 11 స్థానాలు, జార్ఖండ్లో మరోసారి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. 23 స్థానాల్లో బీజేపీ ఉంటే ఇండి కూటమి కేవలం 8 స్థానాలకు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రభుత్వ అధికారులు కానివ్వండి వీళ్ళు చేసే ఓట్లు ఎర్లీ ట్రెండ్స్ లో ముఖ్యంగా మీరు అన్న పోస్టల్ బ్యాలెట్స్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వ్యతిరేకం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ వ్యతిరేక ఇట్లా లేదు, ఉల్టా అయింది. ఇక్కడ చూసింది కదా. ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ లో 2 చోట్ల కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక ఏదైనా సరే ఇప్పుడు మెతుకు పట్టుకున్నాం, ఇంకా ఉడకలేదు. కొంత యాక్చువల్ గా ఇంకొక 2 గంటల తర్వాత అసలైన ఫలితాలు రావడానికి సిద్ధం అవుతాయి. ఇప్పుడు అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ 9 తర్వాతనే అసలైన ఉంటది. కానీ గంటకు ఒక రౌండ్ లెక్క పెట్టుకున్నా మనకు ఒక 4-5 గంటల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయని తెలుస్తున్నాయి మనకు. ఏదైనా సరే మొత్తం మీద మిక్స్డ్ మన ఫలితాలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రజలు పూర్తిగా స్పందించారు ఈ ఎన్నికల్లో. అయితే 2 ఎన్నికల్లో కూడా పూర్తిగా స్పందించారు. ఇంకో 2 ఎన్నికలు కలిసి వస్తే ఇంకో రకంగా ఉండే అంటున్నాడు. ఇప్పటికే మనకు బీహార్ అట్లాగే మనకు ఢిల్లీ ఎన్నిక జరగాల్సి ఉండే. ఒరిజినల్ గా ఫిబ్రవరి 25కు ఈ 2 రాష్ట్రాల ఎన్నికల మన అసెంబ్లీ పరిమితి పూర్తి అవుతుంది. కానీ ఎందుకో విడుదల వారి ఎన్నికలు చేసుకుంటూ వస్తుంది. దీని ఎన్నికల కమిషన్ కూడా చాలా తప్పట్టిన సందర్భాలు చూసినాం మనం. ఢిల్లీలో అయితే పూర్తిగా ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి కూడా కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత మరి తాత్కాలిక ముఖ్యమంత్రి భరతుని పట్టాభిషేకం లాగానే ఉంది. కనుక ఢిల్లీ ఎన్నికల మీద మాత్రం దేశవ్యాప్తంగా మిగతా ఎన్నికల మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రం తప్పనిసరి ఉంటాయి. మేబీ బీజేపీ కూడా చాలా స్ట్రాటజికల్ గా దీన్ని ఒకసారి ఖతం చేసేస్తే, దీన్ని పూర్తి చేసేస్తే ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా జరిగే మిగిలిన ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఒక ప్రయత్నం చేసినట్టుగా కూడా కొన్ని విశ్లేషణలు వినిపించాయి. సో మహారాష్ట్ర అన్నది దేశ ఆర్థిక రాజధానిగా మనం చూస్తాము. అంతేకాకుండా దేశానికి సంబంధించి అంటే ఎలాంటి ట్రెండ్స్ వెళ్తున్నాయి అన్నది అంటే దేశవ్యాప్తం ఖచ్చితంగా చూసే ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేది కంపల్సరీ. సో దాన్ని బట్టి చూస్తే వెంకట్ గారు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీని ఓ రకంగా అంటే మొన్నటి ఎదురు దెబ్బ ఉంది కదా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో తట్టుకునేలాగా హర్యానా చేసింది. ఆ తర్వాత ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు గెలిస్తే రేపు దేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో. వెంకట్, 2 అంటే అర్లీ ట్రెండ్స్ చూస్తే 2 రాష్ట్రాల్లోనూ మీకు ఎదురుగానే తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం సంతోషపడాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ వయనాడులో ఆధిక్యంలో ఉన్నారు. అది కూడా పెద్ద నెంబర్ కాదు, బట్ అర్లీ ఓటింగ్ అయినా సరే దాదాపు 500 ఓట్లకు పైన ఆధిక్యంలో కనిపిస్తుందంటే మంచి నెంబర్ కానీ మనం చూడాల్సిన అవసరం ఉందేమో. ఎలా చూస్తారు మీరు? సార్ యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో లాగా ఏది ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీకి తోడవుతారని అయితే మనం కంక్లూజన్కి రాలేము. రాష్ట్రాల వారీగా పరిస్థితులు మారొచ్చేమో. సో ఈ పోస్టల్ బ్యాలెట్ కాబట్టి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారిది కూడా 1-2 రౌండ్లోనే వాళ్లకు లీడ్ వచ్చింది. కాబట్టి ఇంకా మనం ప్రియాంక గాంధీ గారి విషయంలో అయితే అది లక్షల మెజార్టీ వైపు వెళ్ళొచ్చు వారిది అనే విషయం అయితే మన కంక్లూజన్కి రావచ్చు. ఇక్కడ విషయం ఏమంటుందంటే సార్, జార్ఖండ్ విషయానికి వచ్చినా లేకపోతే మహారాష్ట్ర విషయానికి వచ్చినా ఈ 2 రాష్ట్రాల యొక్క స్థితిగతులు ప్రత్యేకమైనవి సార్. అక్కడ సుబెన్ సోరెన్కి వాళ్ళని ప్రత్యేకంగా జైల్లో పెట్టడం కానీ అలాంటివి కానీ అవి ఎమోషనల్గా కొంచెం వారిని డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో భాగంగా వారి పట్ల కొంత ప్రజలకు ఒక సానుభూతి అయితే తోడ్పాటైంది. అది కాంగ్రెస్ పార్టీ కూడా ఇందాక సరే మణిపూర్ విషయం దానికి తోడవ్వకపోవచ్చు, ఎందుకంటే నార్త్ ఈస్టర్న్కి దీనికి కొంచెం గ్యాప్ కూడా ఉంది. అక్కడ గ్యాప్ అంటే అక్కడ ఉన్న ప్రజల వ్యతిరేకత ఇక్కడ వరకు ప్రభావితమైందని చెప్పి దాన్ని మేము
అడ్వాంటేజ్గా తీసుకుంటలేం. కానీ జార్ఖండ్ విషయానికి